నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు సరఫరా చేస్తున్న ఓ ముఠా సభ్యులను శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నల్లగొండ జిల్లాకు చెందిన గోపాల్ రెడ్డి అనే వ్యక్తి డిగ్రీ పూర్తి చేసినట్లుగా సర్టిఫికెట్ కావాలని 2021 ఆగస్టు నెలలో బిఎన్ రెడ్డి నగర్ హస్తినాపురం గ్రామానికి చెందిన అశోక్ అనే వ్యక్తిని కలిశారు. 80,000 రూపాయలు తీసుకుని కేరళ రాష్ట్రానికి చెందిన మరో వ్యక్తి సహకారంతో తమిళనాడు రాష్ట్రంలోని మదురై కామరాజ్ యూనివర్సిటీలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ 2015 నుంచి 2018 వరకు పూర్తి చేసినట్లుగా నకిలీ సర్టిఫికేట్ అందించారన్నారు శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్ గౌడ్. నకిలీ సర్టిఫికేట్ ద్వారా యూఎస్ఏలోని వెబ్ స్టార్ యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చింది. దీంతో 28/9/2023 తేదీన యుఎన్ఏకు వెళ్లి అక్కడ 15 ఏళ్ల పాటు చదువుకుని తిరిగి ఇండియాకు వచ్చారన్నారు శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్ గౌడ్. అయితే తిరిగి చదువుకోవడం కోసం యుఎస్ఏకు వెళ్ళగా అక్కడ ఎయిర్పోర్ట్ అధికారులు వెనక్కి పంపించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న అతడిపై అనుమానం వచ్చిన ఆర్జీఏఐ ఇమిగ్రేషన్ అధికారుల నుంచి సర్టిఫికేట్లు పరిశీలించగా నకిలీవిగా గుర్తించారు. దీంతో అతడిని శంషాబాద్ ఆర్జీఏఐ అవుట్ పోస్ట్ పోలీసులకు అప్పగించారు. ఓవర్సీస్ అంటే స్టడీ ఇన్ అబ్రాడ్ అండ్ వీసా కన్సల్టెన్సీ అనే ఒక ఏజెన్సీ, ఫేక్ ఏజెన్సీ అనుకోండి. అది డూప్లికేట్ డిగ్రీ సర్టిఫికేట్స్ని, హోటల్ మేనేజ్మెంట్ సర్టిఫికేట్స్ని క్రియేట్ చేసి స్టూడెంట్స్ని యూఎస్కి అట్లా పంపిస్తున్నారు. వాడు దాదాపు 5 years నుంచి దాదాపు ఒక 15 మంది దాకా వాళ్ళు ఈ విధంగా స్టూడెంట్స్కి డిగ్రీ సర్టిఫికేట్స్, ఫేక్ సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేసి పంపించేస్తున్నారు. అయితే ఈ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి టెక్సాస్ డల్లాస్లో ఆ ఇమిగ్రేషన్లో అతను చెక్ చేస్తే ఓవర్ స్టే ఇక్కడ అయినందువల్ల డౌట్ వచ్చి వెరిఫై చేస్తే ఆయన యూనివర్సిటీలో ఆల్రెడీ ఇన్యాక్టివ్ పొజిషన్కి వెళ్ళిపోయింది అనమాట. సో ఇన్యాక్టివ్ ఉంది కాబట్టి ఆయన రిటర్న్ చేశారు. రిటర్న్ చేస్తే ఇక్కడ మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు వీళ్ళు ఇమిగ్రేషన్ వాళ్ళు చెక్ చేస్తే అది సర్టిఫికేటే డూప్లికేట్ అని తేలింది అతను అడిగితే. సో వాళ్ళు అడిగితే ఇది నేను డూప్లికేట్ సర్టిఫికేట్ కొట్టుకోయానని చెప్పేసి ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే ఇమిగ్రేషన్ వాళ్ళు వాళ్ళ ఫార్మాలిటీస్ అని చేసి నిన్న మాకు కంప్లైంట్ చేస్తే మేము కేసు కట్టేసి అతని కన్ఫెషన్ రికార్డ్ చేస్తే ఎవరు ఇచ్చారు ఇదంటే ఈ ధనలక్ష్మి ఓవర్సీస్ అనేవాళ్ళు బిఎన్ రెడ్డి నగర్లో ఉంటుంది వాళ్ళ ఆఫీసు. అక్కడ వాళ్ళు మాకు సర్టిఫికేట్ ఒక 80,000 50,000 అట్లా తీసుకొని ఇచ్చారు ఒక్కొక్కరి దగ్గర. అంటే అతన్ని తీసుకొని ఆ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఈ స్టాంప్స్, ట్యాబ్స్, ఫోన్స్ అవన్నీ సీజ్ చేసినాము. సర్టిఫికేట్స్ గురించి అవి ఇంట్లో ఉన్నాయని చెప్పేస్తే వాళ్ళ ఇంటికి కూడా బయలుదేరి వాళ్ళు ఇంట్లో ఉన్న సర్టిఫికేట్స్ దాదాపు మదురై వాళ్ళకి సంబంధించి 17 సర్టిఫికేట్స్, ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించిన 4 సర్టిఫికేట్స్ అవన్నీ సీజ్ చేసి అదేవిధంగా 10 లక్షల రూపాయల క్యాష్ కూడా సీజ్ చేసి వాళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నారు. ఒక 80,000 దాకా తీసుకుంటున్నారన్నమాట, 80,000 రూపీస్ వరకు. ఇతను ఇప్పుడు చెప్పిండు అన్నట్టు ఒక 15 మంది దాకా పంపించినామన్నాడు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ మళ్ళీ తర్వాత వాళ్ళని కస్టడీకి తీసుకొని చేయాల్సి వస్తుంది. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు అనేది ఇప్పుడు ఇంకొక వాళ్ళ ఇంట్లో రెడీగా ఒక 17 మంది ఉన్నాయి పేర్లు. సో వీళ్ళని కూడా తర్వాత ఎగ్జామిన్ చేయాలి మళ్ళీ. ప్రస్తుతం అయితే ఒక్కడే, అంటే ఈయనకు కేరళకు సంబంధించిన ఇంకొక మనిషి సపోర్ట్ చేసింది అన్నాడు. సో ఆ డీటెయిల్స్ కూడా తీసుకొని అతని మీద కూడా ఇన్వెస్టిగేట్ చేయాలి.